దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ అక్టోబర్ మాసము ఆఖరి ఆదివారంలో మరి చక్కగా ఇంతవరకు పాటలతో దేవుణ్ణి ఆరాధించి మహింపరిచాం. అలాగే కొద్ది సమయం దేవుని యొక్క మాటలు విని ఆశీర్వదించబడదాం. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నాడు. అవి నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నాయి. దేవుని మాటలు తేనె కంటే మధురంగా ఉంటాయి. దేవుని యొక్క మాటలు వినటం కాదు, భుజించాలన్నమాట. దేవుని వాక్యం చేత మన హృదయాలు నింపబడినప్పుడు మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మనుషులు వారి వారి ప్రయత్నాలు చేస్తారు, ప్రయత్నాలన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడనమాట. కాబట్టి మనం దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడాలి. మన మీద మనం కాకోకుండా దేవుని యొక్క శక్తి మీదే మనం ఆధారపడితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనము దేని విషయంలో కూడా భయపడకూడదు. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. మనకు ఆపత్కాలము అంటే మన చేతులు దాటిపోయిన పరిస్థితినే అది ఆపత్కాలంగా మనం పరిగణిస్తాం. మన చేతుల్లో ఉన్నదైతే మనం చేసుకోగలుగుతాం. మన చేతులు దాటిన దాన్ని ఇక మనం ఏం చేయలేము, అది ఆపత్కాలము. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షమును కురిపిస్తూ ఉన్నాడు, ఎండను కాపిస్తూ ఉన్నాడు, చలిని పుట్టిస్తూ ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. కృతజ్ఞత గలవారికి ఉపకారే, కృతజ్ఞత లేని వారికి కూడా ఆయన ఉపకారే. ఆఖరి నిమిషంలోనైనా దేవుని వైపు నువ్వు చూస్తే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘంతో ఏం చెబుతున్నాడంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే దేవుడు ఎప్పుడు మన పక్షంగా ఉండాలి అంటే దేవునికి నచ్చినట్లుగా మనం ప్రవర్తించాలి. మా ఇంట్లో పెద్ద బైబిల్ ఉందయ్యా అంటే చాలదు. మేము వారం వారం దేవుని సన్నిధికి వెళతామంటే సరిపోదు. మేము వారం వారం దేవునికి కానుకిస్తామన్నా సరిపోదు. దేవుడు ఏం చెప్తాడంటే, బలులు అర్పించటం కంటే మాట వినటము శ్రేష్టము. పొట్టేళ్ల క్రొవ్వును అర్పించటం కంటే ఆజ్ఞ గైకొనటం అనేది చాలా శ్రేష్టం అన్నమాట. దేవుని మాటలు వినేవారు అంటే దేవునికి చాలా ఇష్టం. దేవుడు మన పక్షముగా ఉండాలి. ఎవరి పక్షంగా ఉండాలి? మన పక్షముగా ఉండాలి. అందుకని దావీదు అంటాడు ఒక సందర్భంలో, 10,000 మంది దండెత్తి మోహరించినను నేను వారికి భయపడను. 10,000 మంది నా మీదకి వచ్చినను నేను భయపడను. నేను ఒక్కడినైనా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. యెహోవా నా బలము, యెహోవా నా కాపరి. ఎందుకంటే నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నేను దేవుని మీదే నమ్మకం ఉంచాను అని చెప్తాడనమాట. దేవుని మీద నమ్మకం ఉంచటం అంటే దేవునికి నచ్చిందల్లా మనం చేస్తూ వెళ్తూ ఉంటే దేవుడు ఎప్పుడు మన పక్షంగా మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? సొలొమోను అంటాడు, ఒకని ప్రవర్తన సరి అయింది అయినప్పుడు వాని శత్రువులను కూడా స్నేహితులుగా మారుస్తాడంట. ముందు మన ప్రవర్తన సరిగా ఉంటే మన శత్రువులను కూడా స్నేహితులుగా మారుస్తాడు. ఖచ్చితంగా స్నేహితులుగా మారుస్తాడు. ఒకానొక సందర్భంలో దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. దావీదు రాజు అనేక దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో జయం పొంది అక్కడ ఉన్నటువంటి వారిని చెరపట్టి తీసుకువచ్చి అతని భోజనపు బల్ల యొద్ద కూర్చోబెట్టి వారికి భోజనం పెట్టేవాడంట. హల్లెలూయా. కీడు చేసేవారికి కూడా మేలు చేస్తూ ఉండేవాడట. శత్రువులకు కూడా భోజనం పెట్టేవాడట దావీదు.
అనేక దేశాల మీదకి వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మరి వారు ఓడిపోయినప్పుడు వారిని చంపేయాలి, లెక్క ప్రకారం వాళ్ళని బ్రతికించి వాళ్ళకి భోజనం పెట్టి మరలా వాళ్ళని పంపిస్తూ వచ్చేవాడట. దేవుని సన్నిధి ఆయనకు తోడుగా ఉంది. అలాగే ఎప్పుడు దేవుడు మన పక్షంగా ఉండే విధంగా మనం ప్రవర్తించాలి. మన మాటలు, మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన నడవడిక అంతా కూడా దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉండే విధంగానే ఉండాలి. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కొంతమందిని దేవుడు విడిచిపెట్టాడు. సౌలు అనే ఒక వ్యక్తికి దేవుడు దూరం అయిపోయాడు, కృపను దూరం చేశాడు. కొంతమంది ప్రవర్తన నచ్చక దేవుడే దూరం అయిపోతాడు. కొంతమంది ప్రవర్తన నచ్చినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు ఏ పని చేసినా ఆ పనిలో 100% ఆశీర్వదించబడతావు. ఇస్సాకు ఫిలిష్తీయుల దేశములో నివాసం చేస్తూ వ్యవసాయం ప్రారంభించాడట. వ్యవసాయం ప్రారంభించినప్పుడు అతడు ఆ సంవత్సరము 100 ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. దేవుడైన యెహోవా ఇస్సాకును ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయం కోరుకుంటాడు, దేవుని సన్నిధి కోరుకుంటూ ఉంటాడు. ఫిలిష్తీయులు అనుజనులు ఆయన కొట్టినట్లుగానే మందులు కొట్టాం, ఆయన చల్లినట్లుగానే ఎరువులు చల్లాం, ఆయన పెట్టినట్లుగానే నీరు పెట్టాం. కానీ దిగుబడికి వచ్చేసరికి ఇస్సాకుకు 100 ఆశీర్వాదం ఉంది, ఫిలిష్తీయులకేమో అంత ఆశీర్వాదం రావటం లేదు. ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి అనేక మంది అసూయపడేవాళ్ళు. అలాగే నీవు దేవుని చేత ఆశీర్వదించబడుతున్నటువంటి తరుణంలో ప్రియమైన వాళ్ళరా, నిన్ను చూసి ఎంతమంది అసూయపడినా వారిని ఏమీ చేయలేరు. అభివృద్ధి చెందుతూ ఉంటే కొంతమంది ఏడుస్తూనే ఉంటారు. ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఎదుటివాని యొక్క క్షేమాన్ని, మేలుని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు మన పక్షంగా ఉండాలి అని మనం కోరుకుంటే దేవునికి నచ్చినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఒక సందర్భంలో యెషయా అంటాడు, ఏమంటాడంటే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎవరికి? దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నటువంటి నీ మీదకు ఎవరైనా సరే వ్యతిరేకంగా లేస్తే వారు వర్ధిల్లరు. యాకోబుతో దేవుడు చెప్పాడు, నిన్ను ఎవరైతే శపిస్తారో వారే శపించబడతారు, నిన్నెవరు దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు, నిన్నెవరు దూషించి శపిస్తారో వారే శపించబడతారు. కాబట్టి నువ్వు శపించాల్సిన పని లేదు. దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించాలి, కానీ శాపనార్థాలు ఎవరి విషయంలో కూడా మన నోరు జారి కూడా మనం శాపనార్థాలు పెట్టకూడదు. ఇక్కడ దేవుడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడు మన కొరకు. సొంత బిడ్డల్ని ఇవ్వటానికి మనం వెనక తీస్తాం. డబ్బో, వెండో, బంగారమో, ఆస్తులో ఇవ్వమంటే ఇస్తాం, కానీ సొంత బిడ్డని ఇవ్వటానికి మనం ఎవరివైనా వెనక తీస్తాం. కానీ అంటే దేవుడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. ఎవరికి ఇచ్చాడు సొంత కుమారుణ్ణి అంటే? మన కొరకు ఇచ్చాడు. దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన అందరి కొరకు అనుగ్రహించాడు. తన కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఎందుకు ఇవ్వడు అంటున్నాడు. దేవుడు మనకెందుకు ఇవ్వడు? చూసారా ఎంత అధికారంగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు స్వస్థత ఇస్తాడు. అప్పులతో బాధపడుతున్నావా? దేవుడు నీ అప్పు సమస్యలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు. శత్రువు విషయంలో భయపడుతున్నావా? నీ మీద పడు శత్రువులు నిన్ను చూసి 7 త్రోవల గుండా వారు పారిపోతారు. నువ్వు దేని గురించి చింతిస్తే, నువ్వు దేని గురించి బాధపడుతూ ఉంటే, ఆ సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే పౌలు గారు ఇక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు, సొంత కుమారుడిని అనుగ్రహించడానికి వెనుక తీయనప్పుడు తన కుమారునితో పాటు సమస్తము మనకెందుకు
అనుగ్రహించడు. ఈ లోకములో నానా విధములైనటువంటి వ్యసనాలు ద్వారా జీవితాన్ని ఒకవేళ నువ్వు పాడు చేసుకుంటే, ఆ వ్యసనాలలో నుండి నువ్వు బయట పడలేనని నువ్వు భయపడుతూ ఉంటే గనక దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించినప్పుడు కుమారునితో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు? మరి దేని గురించి మనం దిగులు పడాలి? అరణ్యంలో త్రోవను కలుగు చేస్తాడు దేవుడు, ఎడారిలో నదులను ఒప్పుకు చేస్తాడు. ప్రభువారు ఏం చెబుతున్నాడంటే, దేవుడు ఎప్పుడు మన పక్షముగా ఉండే విధంగా మనం ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తే కుమారుని ఇచ్చినటువంటి దేవుడు కుమారునితో పాటు సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు.